నమస్తే బ్రో. నమస్తే బ్రో, ఇప్పుడు ఫౌజీ ప్రభాస్ అన్న లుక్స్ అవి ఎలా అనిపించాయి? పూజా కార్యక్రమం చూశారు కదా, సో ఆమె హీరోయిన్ కి కొత్త హీరోయిన్, సో మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు వాళ్ళిద్దరిని? కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం మంచిదే. అందులో ఎక్కడ చేయలేదు, ఇంకా ఇన్స్టాలో రీల్స్ మాత్రమే చేసింది. సో ఎలా చేస్తుంది ఏంటి అన్న దాని మీద కూడా ఉన్నాం మేము, ఎందుకంటే పెద్ద హీరో కదా అందుకని. సో మరి హీరోయిన్ గా సెట్ అయింది అనుకుంటున్నారా మరి ప్రభాస్ పక్కన? సెట్ అయింది, పెళ్లి కూతురుగా కూడా సెట్ అయిపోయింది. జోడీ చాలా బాగుంది. మరి చేసుకుంటే బాగుంటుందా మరి ప్రభాస్ అన్న? ఆన్లైన్ లో ఉంటా, ఆ ఐడి నాకు ఎప్పుడు కనపడదు. మరి వాళ్ళకి ఎలా తగిలిందో అర్థం కాదు, ఏం చేస్తాం. అదే టైం అంటారా? అంతే టైం. అంటే బ్రో, ఇప్పుడు ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఈ ఫౌజీలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు సినిమాలో? ఆయన బ్లాక్ దాంతో వచ్చి పూజ చేశారు కాబట్టి ఏదో పెద్ద హిస్టరీ కొట్టబోతున్నాడు అనుకుంటున్నాను నేను మళ్ళీ. అది అంటే ఫౌజీ అంటే ఇది ఒక హిందీ వర్డ్ అన్నమాట. సో అది ఒక ఏమంటారు, మిలిటరీకి సంబంధించి. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి ఫౌజీ? ఆర్మీది అయితే సంబంధం లేదు. ఆర్మీకి ఆ టైటిల్ అలా ఉంటుందేమో కానీ, ఎందుకంటే ఆ అమ్మాయి ఆర్మీ అంటే సెట్ అవ్వదు. ఏదో లవ్ స్టోరీ ఏదో మంచిగా తీస్తున్నారని అయితే. అవన్నీ నాకు ఎందుకయ్యా, నువ్వు చెప్పింది హీరోయిన్ గురించి మాట్లాడు. హీరోయిన్ ఏంటి మరి? హీరోయిన్ కొత్త అంటే ఫస్ట్ సినిమా కదా మరి, ప్రభాస్ పక్కన మరి ఎలాంటి పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? అదే లవ్ స్టోరీ లాగానే, మరొక మిర్చి సినిమా లాగా, డార్లింగ్ సినిమా లాంటి మంచిగా జోడీ బాగుంటది. ఓకే, ప్రభాస్ అన్న కట్అవుట్ కి మరి ఆ అమ్మాయి సెట్ అయింది అనుకుంటున్నారా? బరాబర్ సెట్ అయింది, బాగుంది, జోడీ బాగుంది. మరి పెళ్లికు అంటే చాలా మంది సడన్ గా మూవీ అనౌన్స్మెంట్ రావడం, అంటే వస్తుందని తెలుసు కానీ అంత సడన్ గా మూవీ అనౌన్స్మెంట్ రావడం, ఆ అమ్మాయిని చూపించడం, సడన్ కొత్త హీరోయిన్, సో ఆ ఫొటోస్ బయటకు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యాం. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంటే ఎవరికైనా హ్యాపీయే కదా. అది మన ఇంట్లో ఒక అక్కకో చెల్లుకో వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, అలాగే హ్యాపీ అయ్యాం. ఓకే బ్రో, అంటే సీతారామం తీసిన డైరెక్టరే ఈ డైరెక్టర్ ఒకటే అనమాట. సో మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఫౌజీ మీద? ఆయనే చెప్పాడు కదా, కుర్రోళ్ళలాగా ఉన్నామని డైరెక్టర్ని, ఇంకా కుర్రోళ్ళలాగానే తీస్తాడు సినిమా కూడా. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో ఫౌజీ గురించి, ఆ హీరోయిన్ గురించి, ప్రభాస్ అన్న గురించి మీరేమంటారు? థియేటర్లో అందరికి ఇచ్చి పడేస్తారు ఇద్దరు, అంతే. థ్యాంక్ యూ బ్రో.